ప్రజలే నాకు అండదండ, ప్రజలే నాకు ఇన్స్పిరేషన్. బీజేపీ పాలనలో అచ్చేదిన్ కాదు సచ్చేదిన్. దయచేసి ఆలోచించి ఓటు వేయండి. కాంగ్రెస్ పాలనలో పరిశ్రమలు తరిపోతున్నాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తుంది. అందరినీ మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ పోలీసులు అతి చేస్తున్నారు. జాగ్రత్త. పటాన్ చెరువు దుండిగల్లో రోడ్ షోలో కేసీఆర్. ప్రజలే ఇన్స్పిరేషన్ అంటే మీరే ఇన్స్పిరేషన్ అని ఇప్పుడు కొత్తగా వచ్చే రాజకీయ యువకులు అంటాను. మీరేమో మరి ప్రజలే ఇన్స్పిరేషన్ అంటాను. మీరు కొంచెం మాటలు మార్చినట్టున్నారు కేసీఆర్ గారు. నిజానికి ఒక పని చేస్తే అయిపోయేది. నువ్వు ఆ ప్రగతి భవన్ ముందు ఉన్న గేట్లు తీసేసి వారాన్ని రోజులకు ఒకసారి బయటికి వచ్చి గిట్ల చెయ్యి ఊపి మీ అందరికీ నేనున్నా, తెలంగాణ కోసం నేనున్నా అని గిట్ల చెయ్యి ఊపితే అయిపోయేది. కాదు ఊపకనే ఆగమైపోయాను. ఇక పైగా నిన్ను కలవడానికి రావాలంటే ఒక పెద్ద వలయం ఉంటుంది. ఇక మీ చుట్టూ మీ కొడుకు గారిని కలవాలన్నా, మిమ్మల్ని కలవాలన్నా, మీ దగ్గర సమస్య చెప్పుకోవాలన్నా, మీ కొడుకు గారి దగ్గర సమస్య చెప్పుకోవాలన్నా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మీ నుంచి వచ్చింది. మీరు దైవాంశ సంభూతులు అన్నట్టు, మీరు దైవం మొత్తం మీరే దైవం అన్నట్టు ఆ పక్కకు ఉన్న వాళ్ళు బిల్డప్. ఆ బిల్డప్ రాజాల వల్ల బిల్డప్ వల్ల మీరు ఆగమయ్యే కాడికి వచ్చింది. ఎందుకంటే ప్రతి సామాన్యుడు ముఖ్యమంత్రి దగ్గరికి పోయి సమస్య చెప్పుకోవాలని చూస్తారు. కొన్ని ముఖ్యమంత్రితోటి అయ్యే సమస్యలే ఉంటాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరికి వచ్చి కొన్నిసార్లు వినతి పత్రాలు ఇస్తే త్వరగా అయిపోతాయని ప్రజల ఆశ. మీరు ఆ విధానమే లేకుండా ఎత్తిరి. అందుకే ఈ స్థితి వచ్చింది. ఇప్పుడు పోనీ దీనికి భిన్నంగా రేవంత్ రెడ్డి ఏమైనా చెప్తానంటే ఆయన కూడా ప్రజలకు అందుబాటులో లేదు. కాబట్టి ప్రజలే నాకు ఇన్స్పిరేషన్ అన్నప్పుడు తప్పకుండా మీరు ప్రజల దగ్గర ఉండండి. ఇప్పటికి కూడా ఏదైతే మీ పక్క వలయం ఉన్నదో, మీ చుట్టుపక్కల వలయం దానికి బుద్ధి చెప్పుర్రి. మా దగ్గరికి ఎవరు వచ్చినా రానియండి పేదలు, మా దగ్గరికి ఎవరు వచ్చినా సామాన్యులు డైరెక్ట్ మనం కలుసుకునే అవకాశం ఇవ్వండి అని వాళ్ళని పక్కన పెట్టుర్రి. ముందు రాజుల్లాగా వ్యవహరించకండి, దైవాంశ సంభూతుల్లాగా వ్యవహరించకండి, సామాన్యులకు దగ్గరగా ఉండండి. కార్యకర్తలే మీ దగ్గరికి వచ్చి సమస్యలు చెప్పుకోలేని పరిస్థితికి తీసుకొచ్చింది మీరు. అది మీ తప్ప, లేతే కేటీఆర్ తప్ప, హరీష్ రావు తప్ప, మీకున్న సెకండ్ కేటగిరీ సెకండ్ స్టేజీ లీడర్షిప్ తప్ప ఒకసారి మననం చేసుకోరు. ఓటు అయితే ఖచ్చితంగా ఆలోచించండి, ఆలోచించి వేయండి. ప్రాంతం నిలబడాలంటే ప్రాంతీయ నాయకులనే ఎంచుకోండి. అది ఇక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ చాలా దెబ్బతిన్నది. హైదరాబాద్ నుండి ఐటీ పరిశ్రమలు తరలిపోతున్నాయి, హైదరాబాద్ నుండి ప్లాస్టిక్ పరిశ్రమలు తరలిపోతున్నాయి, హైదరాబాద్ నుండి చాలా పరిశ్రమలు తరలిపోతున్నాయట. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది, హైదరాబాద్లో పరిశ్రమలకు వచ్చే కరెంటు దెబ్బతిన్నది, నీళ్లు దెబ్బతిన్నాయి. నిన్నటికి మొన్న ఒక పోరడు ఇక్కడ ఆమరిపేట హాస్టల్లో ఉంటే స్నేహితుడిని చూడడానికి పోయి ఒక జగ్గ నీళ్లు తీసి వాడుకుంటే ఆ పౌరాన్ని కొట్టి చంపిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి హైదరాబాద్ అంటే ప్రపంచంలో ఒక గ్లోబల్ నగరం, ఇది ఒక గ్లోబల్ సిటీ. అమెరికా నుండి మొదలు పెడితే, అటు ముస్లిం దేశాల నుండి మొదలు పెడితే, ఇటు దేశం మొత్తం నుండి మొదలు పెడితే హైదరాబాద్లో అన్ని దేశాల ప్రజలు ఉన్నారు, అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. ఇది గ్లోబల్ సిటీ. ఈ గ్లోబల్ సిటీ పరువుని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీస్తున్నది. వాటర్ లేని పరిస్థితికి, విద్యుత్ లేని పరిస్థితికి ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఇక పోలీసులు అతి చేస్తున్నారంటే మీ కాలంలో పోలీసులు అతి చేసిండ్రు, ఈ కాలంలో కూడా పోలీసులు అతి చేసిండ్రు. పోలీసులను ప్రభుత్వాలు గట్టిగా వాడుకుంటాయి. ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా.